హాయ్, అందరికీ నమస్తే. సాధారణంగా మన ఇళ్ళలో పెద్దవాళ్ళు సీరియల్స్ చూస్తుంటారు. వారికి కాలక్షేపం గురించి చూస్తారు మ్యాక్సిమం. ఇళ్ళలో వాళ్ళకి ఇది టైం పాస్ అవ్వక చూస్తారు. కానీ ఏంటంటే ఈ టైం పాస్ అవ్వక సీరియల్ చూసే విధానం అనేది కొంతకాలానికి వాళ్ళకి ఒక వ్యసనంగా మారిపోతుంది. అంటే నేను ఆ సీరియల్స్ యొక్క పాత్రలతో వీళ్ళ భావోద్వేగాలు పంచుకోవడం, ఆ సీరియల్స్ వీళ్ళ పాత్రలను వీళ్ళు విమర్శించడం, అది ఈ స్థాయిలో ఉంటుందంటే చివరికి వీళ్ళు సీరియల్స్ చూస్తున్నాం అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఆ టీవీ ముందు ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు బాధపడను. నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. నాన్న నన్ను చూసి తట్టుకోలేకపోతున్నాడు. నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అత్తయ్య. వాడు మీ నాన్నకంటే ముందు నాకు తమ్ముడే. అబ్బాయి, నా బాధ్యత కదా. చూశారు కదా ఆ యొక్క పెద్దవిడ ప్రవర్తన ఎలా ఉందో. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు లేదా మనకు కుదిరినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్ళు కూడా మీతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళతో కూడా మీతో కలిపి ఆనందంగా ఉండేలా వాళ్ళకు వాతావరణం కల్పించండి. పెద్దవాళ్ళు వయసు పడిన వాళ్ళని అలాగా సీరియల్స్కి అలవాటు చేసి వదిలేకండి.